మనం పుట్టగానే మన పేరెంట్స్ మనకి మంచి కెరీర్ ఇవ్వాలని చాలా ఆశలు పెట్టుకుంటారు. వీళ్ళని డాక్టర్ చేయాలి, ఇంజినీర్ చేయాలి, లేదంటే స్పోర్ట్స్‌లో వీళ్ళని మంచి పొజిషన్‌కి తీసుకురావాలి. చాలా ఆశలు పెట్టుకుంటారు. కానీ మనం ఏం చేస్తాం? మనకి నచ్చినట్టు మనం బతుకుతుంటాం. అంటే సొంత నిర్ణయాలు. సొంత నిర్ణయాలు. లవ్ మ్యారేజెస్. పేరెంట్స్ ఒక కెరీర్ డిసైడ్ చేస్తే మనము ఇంకొకటి చూస్ చేసుకుంటాం. ఓకే, అది మంచిదే. మనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే వెళ్ళి కెరీర్లో సక్సెస్ సాధించి మంచి లైఫ్ లీడ్ చేయాలని ఉంటే అది వెల్ అండ్ గుడ్, డెసిషన్ తీసుకోవచ్చు. కానీ మ్యారేజెస్కి వచ్చేసరికి మనం లవ్ మ్యారేజెస్ చూస్ చేసుకుంటాం. అది సొంత నిర్ణయం. అప్పుడు ఆటోమేటిక్గా అవుట్ ఆఫ్ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్తో పోలిస్తే మ్యాక్సిమం లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు. అంటే ఉన్న నా సర్కిల్లో నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఆల్ లవ్ మ్యారేజ్ చేసుకున్న పర్సన్స్ అవుట్ ఆఫ్ 100 90 మెంబర్స్ విడిపోతున్నారండి. బికాస్ సొంత నిర్ణయాలు. కెరీర్లో కూడా బిజినెస్లో కూడా నేను ఏదో చేసేస్తాను, సాధిస్తాను అని చెప్పి మనము పేరెంట్స్ మాటల్ని పక్కన పెట్టి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ కూడా సొంత నిర్ణయాలు. ఎవరికైతే లైఫ్ అంటే ఫుల్ క్లారిటీ ఉండి సక్సెస్ అయ్యే దమ్మున్న వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు ఎలా ఉంటారంటే కంప్లీట్గా వాళ్ళు సర్వే చేస్తారు. అంటే ఇది చేస్తే నాకు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది, నష్టం వస్తుంది, ఈ పరిస్థితిలో ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ముందుగానే అనలైజ్ చేసి దాన్ని తట్టుకోవడానికి రెడీగా ఉంటారు, తట్టుకుంటారు అండ్ ఫైట్ చేస్తారు. ఫైనల్గా సక్సెస్ చూస్తారు. కానీ కొంతమంది ఎక్కువగా సొంత నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు కొంతమంది సడన్గా డ్రాప్ అవుతారు ప్రతి విషయంలో. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి తెలుసు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అండ్ ఫైట్ చేయాలి, లైఫ్తో కూడా ఫైట్ చేయాలి, మనీ విషయంలో కూడా ఫైట్ చేయాలి అని వాళ్ళు ఎప్పుడైతే అందరిని ఎదిరించి పెళ్లి చేసుకుంటారో అప్పుడు వాళ్ళకి తెలుసు ఇవన్నీ వస్తాయని. కానీ ఏదైనా ప్రాక్టికల్కి వచ్చేసరికి డ్రాప్ అయిపోతారు. అక్కడ కూడా విడిపోవడం అనేది కూడా సొంత నిర్ణయమే తీసుకుంటారు. అండ్ ఒకవేళ విడిపోయే సమయంలో పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయమంటే ఒకటే మాట, నువ్వు ఓన్ డెసిషన్ తీసుకున్నావు కాబట్టి నువ్వే ఫైట్ చేయాలి, నువ్వే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేస్తారు. అది ట్రూ. ఎప్పుడైతే మనం సొంత నిర్ణయం తీసుకుంటామో కెరీర్లో కావచ్చు, లవ్లో కావచ్చు, లైఫ్లో కావచ్చు, ప్రతి ఒక్క సిచ్యువేషన్ బేర్ చేసే కెపాసిటీ ఉంటేనే, ధైర్యం ఉంటేనే, ఆ సిచ్యువేషన్ నుంచి గెలిచే సత్తా ఉంటేనే తీసుకోండి. ఆ డెసిషన్ తీసుకున్నాక మధ్యలో ఆగిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకునేలా అయితే తీసుకోకండి. అండ్ లవ్ మ్యారేజెస్కి వచ్చేసరికి ప్రతి సిచ్యువేషన్ మీకు తెలుసు, తెలిసే మీరు ఒకటవుతారు. పిల్లల్ని కనేసాక ఇది సెట్ కాదు అని అక్కడ కూడా మీరు సొంత నిర్ణయం తీసేసుకుంటారు. దయచేసి ఎప్పుడైతే మనం ఓన్ డెసిషన్ తీసుకుంటామో తీసుకునే ముందు సర్వే చేయండి. పక్క వాళ్ళ మాటలు వినవసరం లేదు, బట్ ప్రతి ఒక్కళ్ళ ఒపీనియన్ తీసుకొని సర్వే చేయండి. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని మీకు అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి.